హలో ఎమిగోస్, నేనైతే ఈరోజు అర్బాస్ టెక్స్టైల్కి అయితే వచ్చేసాను. ఏంటి అర్బాస్ టెక్స్టైల్? అసలు ఆడవాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక నెక్స్ట్ ఇక్కడికి ఖచ్చితంగా వచ్చేస్తారు. మనకి హోల్సేల్ రేట్లో అది 100 రూపీస్లో శారీ దొరుకుతుందని నమ్ముతారా? నేనైతే నమ్మలేదు, అందుకే ఒకసారి విజిట్ చేద్దామని అయితే వచ్చేసాను. అసలు ఎంత కలెక్షన్ ఉందంటే బాబోయ్, నాకు ఏ శారీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు, అంత కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఇక్కడ డైలీ వేర్ శారీస్ నుంచి పార్టీ వేర్ శారీస్ వరకు అన్నీ ఉన్నాయి. అండ్ చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకి దొరుకుతున్నాయి. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, ఏదైనా అకేషన్స్కి మనం పెట్టుబడికి శారీలు అలా పెడతాం కదా, సో దానికోసం చాలా అంటే చాలా మనీ వేస్ట్ చేస్తూ ఉంటాము. సో మనం ఇలాంటి షాప్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకి చాలా తక్కువ రేట్లో మనకైతే శారీస్ వస్తాయి. అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. కొంచెం అండ్ మంచి చీరలు పెట్టామని పెట్టిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో నేనైతే ఇక్కడ ఎంత రేట్లో ఉంటాయి శారీస్ అని చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న కోడ్ ఇక్కడ ఉంది కదా, ఆ కోడ్లో 23 పక్కన 0 పెడితే ఎంతో ఆ శారీ రేట్ అనమాట. సో ఇంత 230 రూపీస్కి మనకి ఈ శారీ వస్తుంది. అండ్ ఎవరైతే రీటైల్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో, అంటే ఇళ్ళ దగ్గర శారీస్ బిజినెస్ అయితే పెట్టుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళైతే 5000 రూపీస్లో మనం శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ నాకైతే ఇంత జనాభాని చూసిన తర్వాత ఒక మూవీ అయితే గుర్తొచ్చేసింది అనమాట. మనకి అద్దాల వేరే వెంకటేష్ ఒక మూవీ ఉంటుంది కదా, ఆ మూవీలో వాళ్ళు మార్నింగ్ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినట్టు మేము కూడా మార్నింగ్ 11:30కి వెళ్తే మాకు ఈవినింగ్ 6 o'clock అయింది. అండ్ ఇక్కడ వెస్ట్రన్ వేర్ కూడా ఉంటుంది. అండ్ పట్టు శారీస్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. మనకి 2000, 4000 కూడా మంచి మంచి శారీస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బెనారస్ శారీస్ అండ్ ఇంకా ప్రింటెడ్ శారీస్ అండ్ కాటన్ పైన ఇలా మనకి మంచి మంచి వర్క్స్తో చాలా అంటే చాలా శారీస్ ఉన్నాయి. అండ్ బెనారస్ శారీస్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇంకా ప్రింటెడ్ శారీస్ ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి అనమాట. నేనైతే మా మమ్మీ కోసం ఈ శారీ తీసుకున్నాను. అండ్ పికాక్ బ్లూలో మనకైతే ఈ బ్యూటిఫుల్ శారీ, అండ్ నేను కూడా ఇది మా సిస్టర్కి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చాలా హ్యూజ్ కలెక్షన్, మనకు ఓపిక ఉంటే ఎంత అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంత కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 400 అనమాట. అండ్ లెహంగాస్ వచ్చేటప్పటికి 600లో మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే షాక్. చాలా మంచి కలెక్షన్ ఉంది స్టార్టింగ్ 600 నుంచి. అండ్ టాప్స్ వచ్చేటప్పటికి కాలేజెస్కి కానీ ఆఫీస్కి కానీ మంచి పర్ఫెక్ట్ అవుట్ఫిట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి చాలా తక్కువ ప్రైస్లో. నాకు ఇక్కడ అయితే లెహంగా కలెక్షన్ చాలా బాగా నచ్చింది. అండ్ మనకి పలాజో సెట్స్ కూడా ఉన్నాయి. మనకి 600 నుంచే స్టార్టింగ్ ఉంటుంది. అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ చాలా అంటే కలెక్షన్ బాగుంది. అండ్ నైట్ వేర్ డ్రెస్సెస్ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ వాటితో పాటు మనకి బెడ్షీట్స్, కర్టన్స్ ఇలా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. లేడీస్కి అయితే ఆల్ ఇన్ వన్ అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి, అంత హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది. పెద్ద పెద్ద బెడ్షీట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ క్లాతింగ్ అయితే మదీనా మార్కెట్ చాలా బాగుంటుంది అనుకోవచ్చు. అండ్ ప్రిపేర్డ్గా రండి, ఒక్కసారి లోపలికి వస్తే మనం బయటకు వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రాలీలో బట్టలు వేసుకొని వెళ్ళడం చూసారా? నేనైతే గ్రాసరీ చూసాను, కానీ ఫస్ట్ టైం ఇలా ట్రాలీలో బట్టలు వేసుకొని అయితే చూస్తున్నారు. మేమైతే ఒక ట్రాలీ నింపేసాము. మా బిల్ ఎంత అయిందో ఒకసారి అయితే గెస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ వచ్చి మినిమం 5000 బిల్ అయితే చేయాలి. అండ్ మా షాపింగ్ అయిపోయిన తర్వాత మేము పక్కనే ఉన్న మదీనా మార్కెట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా హోల్సేల్ క్లాతింగ్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లో మనకి బట్టలు అనేవి వస్తాయి. చాలా బాగుంటుంది కూడా. అండ్ ఓపిక అండ్ మన దగ్గర డబ్బులు ఉండాలే కానీ పిచ్చగా షాపింగ్ చేయొచ్చు చార్మినార్ దగ్గర. అండ్ మేము సరదాగా ఈవినింగ్ కాసేపు టైం స్పెండ్ చేసి చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకసారి కమెంట్ చేయండి నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందని నేను తెలుసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూసినందుకు.